పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని ఓ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని నిషాన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలోని పోలింగ్ బూత్ లో ప్రధాని ఓటేశారు. ఉదయం 7:30 తర్వాత ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనకు స్వాగతం పలకగా ఇద్దరు నేతలు బూత్ కు చేరుకున్నారు. ప్రధాని మోదీని చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం రోడ్డు పక్కనే ఉండి నినాదాలు చేశారు. ఓటింగ్ బూత్ కు వెళుతున్న సమయంలో ప్రధాని చిత్రపటంపై మద్దతుదారుడికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు. మోదీని చూసేందుకు చాలా మంది అభిమానులు క్యూ కట్టారు. ఓ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. అనంతరం దేశంలో ప్రజాస్వామ్య పండుగ జరుగుతోందన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల కమిషన్ కృషికి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మామూలు విషయం కాదన్నారు. ఎండలలో జాగ్రత్తగా ఉండాలని, మంచినీళ్లు బాగా తాగాలని కోరారు. ఈ ఏడాది 64 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए. जितना ज़्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है. आज तीसरे चरण का मतदान है. मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान एक सामान्य दान नहीं है. हमारे देश में दान का एक महात्म्य है. మరోవైపు అమిత్ షా కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపుర ప్రాంతంలోని కామేశ్వర్ మహాదేవ్ టెంపుల్ సమీపంలోని సబ్ జోనల్ పోలింగ్ బూత్ లో తన భార్య, కుమారుడు జై షాతో కలిసి అమిత్ షా ఓటు వేశారు. ఓటు హక్కు కలిగిన వారంతా ఓటు వేయాలని అమిత్ షా కోరారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రజా సంక్షేమం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. लोकतंत्र के इस महोत्सव में हिस्सा ले, स्थिर सरकार, सुरक्षित देश, समृद्ध देश, गरीब कल्याण और भारत गौरव को समर्पित एक सरकार चुनिए. एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, गरीबी का उन्मूलन करना चाहती हो, आत्मनिर्भर भारत बनाना चाहती हो, विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर 1 ले जाना चाहती हो. కలబురగిలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, వాటిని రక్షించేందుకు సరైన పార్టీని గెలిపించాలని ఖర్గే కోరారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సరైన అభ్యర్థికి ఓటు వేయాలన్నారు.